అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగాలే ఉంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. నామినేషన్ వేసిండు అభిషేక్ మను సింఘ్వి గారు. వేసేదాకా దగ్గరనే ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఏపీ రాష్ట్రాన్ని తీసుకుపోతుండట మునుముందుకు. సీఎం సారు పోయిండట సోమశీల చూసేదందుకు. హాస్టల్ని ఒక్క దగ్గరికే తీసుకొస్తారట పట్టుబట్టి. చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు బట్టి. రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతురట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అధికారంలోకి రాగానే తీసేస్తారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయ్యవ్వలేని పిల్లకు సాయం చేస్తాడట కోమటిరెడ్డి. చదివిపించి పెళ్లి కూడా చేస్తా అంటుండు మంత్రి వెంకటరెడ్డి. షే పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి సారు నామినేషన్ వేసిండట. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సార్ను కూడా కలిసిండు. కాంగ్రెస్ సిఎల్పికి సమావేశం పెట్టి అందరూ కలిసి షే పార్టీ వాళ్ళంతా అభిషేక్ సార్ను నిలబెడదామని అనుడు ఆలస్యమే లేదు, నామినేషన్ కూడా వేసేసిండు. సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా అభిషేక్ సార్ నామినేషన్ వేస్తున్నాడని పోయినట్టే ఉన్నాడు కదా. ఇట్లా ముఖ్యమంత్రి సారు మురిపంగా పోగానే యనమల రేవంత్ రెడ్డి సార్ వచ్చిండని ఆఫీసర్లు అందరూ కూడా మర్యాదలు మంచిగానే చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది లీడర్లు ఉన్నా అంతమంది కూడా తమరి తర్వాతనే అని ఏరి కోరి షే పార్టీ లీడర్లంతా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఏక్ నిరంజన్ అన్నట్టు రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సార్తోని సీఎం సార్ దగ్గరుండి మరీ నామినేషన్ దాఖలు చేపించిండు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా అభిషేక్ సార్నే కాయిస్గా నిలబెట్టాలని చెప్పేవరకల్లా అధిష్టానం మాట కాదనలేక మను సింఘ్వి సార్ని ఎన్నుకోవాలని అనుకున్నారట. ఇందిరమ్మ రాజ్యంలో ఈయన అయితేనే రాజ్యసభ సభ్యునిగా సరైన నాయకుడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాయిస్గా సారికే అయ్యానరట. అయ్యా అభిషేక్ సారు, మీకు పెద్ద బాధ్యతను ఎత్తి పెద్దల సభకు పంపుతుర్రు కాబట్టి తెలంగాణ కోసం బాగా కొట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బాగా తీసుకురాండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు సోమశీల ప్రాజెక్టును చూసేందుకు పోయిండట. సీఎం సారు ప్రాజెక్టు కాడికి ఎందుకు పోయిండు? ఆఫీసర్లు ఏమన్నా తక్లీఫులు చేస్తున్నారని ఎరకైతే గిట్లా పోయిండా, లేకుంటే వానలు పడి వరదలు వస్తున్నాయి, మరి ప్రాజెక్ట్ ఎట్లున్నది ఏం కాదా అని చూసేందుకు పోయిండా? ఏది ముచ్చట మొత్తం అరుచుకుందాం పారి. అగో చూసినారులా సీఎం సారు ఆఫీసర్లు అందరితోనే నడుచుకుంటా అన్ని ముచ్చట్లు అరుచుకుంటున్నట్టున్నాడు కదా. వాట్ ఈస్ ది ప్రాబ్లం? అది లోకలైజ్ చేయడానికి మీకు ఫిష్ ట్యాంక్స్ అన్ని చేసినంత లోకలైజ్ చేసేయండి. ఇయర్ మార్క్ చేసేటప్పుడు వాటర్ సేవింగ్ వస్తే అప్లాంట్స్ కూడా ఇవ్వడానికి ఓవరాల్ వాటర్ బ్యాలెన్సింగ్, వాటర్ మేనేజ్మెంట్. మరి ఎన్ని నీళ్లు వస్తున్నాయి, ఎంత పొంగి పొర్లుతుంది, ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు చేరుకున్నాయి, ఎన్ని నీళ్లు బయటకు పోతున్నాయి, ఎన్ని గేట్లు లావట్టిండ్రు, ఎన్ని గేట్లు ఎప్పటికీ మూసి ఉంచుతుర్రు, చేపలు ఎదురెక్కుతున్నాయా, గేట్లు పాటాకులు అన్నీ మంచిగానే ఉన్నాయా, ఎక్కడ ఏం పరిశానం ఉండేటాడు లేదు కదా, ప్రజలకు ఏం తక్లీఫులు ఉండేటాడు లేవు కదా అని అన్ని ముచ్చట్లు ఆఫీసర్లను అడిగినట్టే ఉన్నాడు. మీరు ఇంత కాయిస్గా అరుచుకున్నాక మేం చెప్పకుంటే ఎట్లుంటుంది సారు? ఇప్పటికైతే తక్లీఫులు లేవు, చేపలు మంచిగానే ఎదురెక్కుతున్నాయి, పాత నీళ్లు పోతున్నాయి, కొత్త నీళ్లు ప్రాజెక్టులకు చేరుతున్నాయి. కాకపోతే నీళ్లు మొత్తం భూమిని కయ్యగోసుకుంటూ వస్తున్నాయి కాబట్టి వాటర్ మొత్తం మట్టి మట్టి ఉన్నాయి. అయ్యా చంద్రాల సారు, మిమ్మల్ని నమ్మి పంకపాటిని పక్కకు పెట్టి మిమ్మల్ని ఏలుబడిలకు తెచ్చిర్రు. పబ్లిక్కు మీరు ఎంత చేసినా తక్కువనే కాబట్టి పంట పొలాలకు ప్రాజెక్టుల నుంచి మంచినీళ్ళు అందియాలి. మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన అన్ని హామీలు మొదలు పెట్టుండ్రి, బాబు గ్యారెంటీలు అమలు చేయండ్రి. సత్తులైతుంది అనుకున్న సైకిల్కు ఇంకా సత్తువ వస్తుంది. మీ పసుపుకోమ పార్టీ ఆంధ్రాల పచ్చకి ఎగురు పెడుతుంది సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారు పెద్ద పెద్ద ఆఫీసర్లను పిలుచుకొని సచివాలయంలో పెద్ద మీటింగ్ పెట్టిండట. అంత అర్జెంటుగా ఆర్థిక మంత్రి భట్టి సారు ఎందుకు మీటింగ్ పెట్టిండు? రాష్ట్రంలో అన్నదాతలు రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తున్నారని అరుచుకునేందుకు పెట్టిండా? ఎందుకో ఏం మీటింగో ఏం కథనో మొత్తం అరుచుకుందాం పారి. అగో బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఉన్నాడు. మరి అంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు అంటారా? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఎట్లా కడదాము ఏం కథ అని అడిగేదందుకు ఆఫీసర్లతో సమావేశం అయ్యారట. అప్పట్లో మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ కూడా పాఠశాలను ఎట్లా కడదామని మ్యాప్ కూడా ఏపించిండు, నక్షలు కూడా తీపిచ్చిండు. పేరుకే మ్యాపులు రూపులు చూపించి మురిపించిర్రు. మళ్ళా మర్చిపోయినట్టు అయ్యింది. ముఖ్యమంత్రి సారు మర్చిపోయిండో ఏమో కానీ ఇప్పటిదాకా వీడి ముచ్చట్నే లేదు. మరి ఉప ముఖ్యమంత్రి సార్కు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు సీఎం సారే చెప్పిండో ఏమో కానీ 9 నెలల తర్వాత గురుకుల
గురుకులాల ఆలతు మార్చే పని ముంగట చేసుకునే కాడికి వచ్చిందట. అప్పట్లో నక్షలు ఇస్తిరి హాస్టళ్లను ఒక్క కక్షలు నడిపిద్దామని బట్టి సారు పొన్నం సారు అనగానే అంత తయారున్నది సారు, మీరు అప్రూవల్ ఇచ్చుడే ఆలస్యమని అధికారులు కూడా అన్నట్టే ఉన్నారు. ఇట్లా చాలాసేపే అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒక్క దగ్గరనే ఉండేటట్టు బడులు కట్టాలని మళ్ళీ సర్కారు చూస్తున్నది. కాబట్టి మరి ఎప్పుడు సురువు చేస్తారంటే ఏమో. అయ్యా బట్టి విక్రమార్క సారు మంచి నిర్ణయమే తీసుకున్నారు, అట్లా చేపిస్తే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడైతే గురుకుల పాఠశాలల్లో పిల్లలు అడ్డమైన ఖరాబైన బువ్వను తిని మస్తు మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాన్ల పాలయ్యిండ్రు. ముందుగాల గురుకులాల్లో మంచి బువ్వ పెట్టిపోయిండ్రి. బియ్యము పప్పు ఉప్పులను మంచి వంపురి సారు, అటెనక కొత్త బంగ్లాలు గడుదురు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ మళ్ళా అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కారు సచివాలయం కాడ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తుందట. షెయి సర్కార్ ఏమో ఇప్పుడు సెక్రటేరియట్ కాడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సార్ల చేతుల మీదుగా కొలాయిద్దామని చూస్తుంది. మంత్రులు కూడా ఏర్పాట్లు దగ్గరుండి చూస్తుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక చెప్పుండ్రి. కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. ఇన్నరా కారు పార్టీ మాజీ ఐటీ మంత్రి ఏమంటున్నాడో, 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి కారు పార్టీ వస్తుందట. రాగానే అప్పుడున్న బీఆర్ఎస్ సర్కారు వారి లాంఛనాలతోని సచివాలయం ముంగట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఆడికెళ్ళి లాబట్టి ఇంకో జాగాలో పెట్టుకోమని చెప్తామన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు 10 ఏళ్ళు ఏలుబడిలా ఉన్నారు. మీరు అనుకున్నారా ఈ తేప ప్రజలు మిమ్మల్ని పక్కకు పెడతారని? మీ మీద ప్రజలకు నమ్మకం లేక అధికారంలో లేకుండా చేసిరి. 4 ఏళ్ల తర్వాత మళ్ళా అధికారంలోకి వస్తామని ఆశ ఉన్నదా? ఎందుకంటే ఈడికే మీ కారు పార్టీలు ఉన్న ఎమ్మెల్యేల కాన్ నుంచి బుడబుడ లీడర్ల దాకా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని చెయ్యిల చేతులు వేస్తుర్రు. ఇంకా 4 ఏళ్ల వరకు మీ పార్టీలో ఎంతమంది మిగులుతారో మీకన్నా క్లారిటీ ఉన్నదా? ఏలుబడిలో ఉన్నప్పుడు ఎనడన్నా ఆగినరా? భూమి మీద కాలు నిల్వనట్టే చేస్తీరి, మొగుల మీద నడిచినట్టే చేస్తీరి. అయినా ఈ లీడర్లు కూడా ఈ విగ్రహాలు పెట్టుడు మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే రాష్ట్రం ఎప్పుడో బంగారు తునుకు అయ్యేది. కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చితే రాజకీయం లీడర్లు ఎట్లా అవుతారంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు మీదికే కోపానికి వస్తాడు. కానీ లోపల సారు మనసు మాత్రం బరపగడ్డ లెక్క చల్లగా ఉంటుంది. వెంకరెడ్డి సారు ఎంత చల్లని మనిషో అందరికీ ఎరుకున్న ముచ్చటనేనా. ఇప్పుడు సడకల మంత్రి గారి గురించి చెప్పుకోవాల్సినంత అంత మంచి ముచ్చట ఏమొచ్చింది అంటారా? చూడండి మీరే తెలుస్తుంది. చిత్రాల మంత్రి గారు ఇక మీ శిల్కా పాలకలు వినబెట్టుండ్రి. ఇన్నరా కోమటిరెడ్డి పెదరెడ్డి సార్ అన్నది. ఆ ఫోన్ మాట్లాడిన బుడపిల్లోళ్ళ అయ్యా ఈమె చిన్నగున్నప్పుడే తాగి పానం మీదికి తెచ్చుకున్నాడట. శివరాకరికి చచ్చిపోయిందట. ఈ బుజ్జి ఇంత పెద్ద పెరిగేదాకా వాళ్ళ అమ్మనే ఏదో కాయకష్టం చేసుకుంటా కైకిలి కూలి చేసుకుంటా సాదుకుంటా వచ్చిందట. ఆయనతో ఆ తల్లి కూడా ఇబ్బందులతోని చచ్చిపోయిందట. ఇంత చిన్న వయసులో ఈ బుజ్జికి ఎంత కష్టం వచ్చి అమ్మా నాయనల పెంపకంలో హాయిగా ఆడిపాడుకుంటా వెరగవలసిన చిన్నారికి ఇంత గోస వచ్చిందని అక్కడి లీడర్లు వెంకరెడ్డి సార్కు దగ్గరున్నోళ్ళు ఫోన్లు చేస్తే పెద్దరెడ్డి సారు పెద్ద మనసు చేసుకుని వెంటనే ఆ బుడ్డపిల్లకు ₹1,00,000 పంపించి అట్లనే చదివిపిచ్చే బాధ్యత కూడా తీసుకుంటా అన్నాడట. పెద్దగైనాక పెళ్లి కూడా చేస్తానని మాటిచ్చిండట. సాటి మనిషికి సాయం చేయని కొందరు బస్టు మనుషులున్న ఈ కాలంలో కూడా పాపం ఆ చిన్నారి అవ్వానాయన కాలం చేసిండ్రని తెలిసి ఫోన్లనే ఇంత ధైర్యమిచ్చి ఆదుకుంటా అన్నాడంటే ఇసొంటి లీడర్ ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరుకుతుండొచ్చునా? అస్సలు దొరకడు అనిపిస్తలేదు. అవుగాని ఈడొకటి చెప్పుకోవాలి, తాగి వాళ్ళ నాయన జీవిడిచిండని ఆ బుజ్జి చెప్తున్నది కదా. ఆ మందునే ఈ తెలంగాణలో అమ్మకుంటా కానూన్ తీసుకొస్తే ఇసొంటి బుడ్డపిల్లలు అనాథలు గారు. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. సర్కారు మందుబందు పెట్టేటట్టు ఎగురం చేస్తే బాగుండంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సార్కు తోడబుట్టిన చెల్లె కవితక్క లేకపోయేసరికి చాలా బాధ అవుతున్నదట. ఇప్పటికే కవిత మేడం కటకటాల పాల చిప్పకూడు తినబట్టే టీఆర్ జైల్లో ఉండబట్టి ఇప్పటికి 150 దినాలు దాటిపోవట్టే. అది సరేగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు యాద్ చేసిర్రు అంటారా? ఈనుండ్రి. కల్వకుంట్ల తారక రామారావు సారు ఇట్లా యాద్ చేసిండు. మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ
ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడో? కవిత మేడం రాకిట్ల పండుగ నాడు లేకపోవడు చాలా బాధ అవుతుందట. అట్లనే ఇప్పటికే 155 రోజుల సంధి జైల్లో తిప్పలు పడుతున్న కల్వకుంట్ల వారి ఆడపడుచుకు కూడా సుప్రీంకోర్టు తప్పకుండా న్యాయం చేస్తుందని అనుకొచ్చుండు. అయ్యా కేటీఆర్ సారు, అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పైసలు పెట్టినదనేది కదా మీ చెల్లెను పట్టుకపోయిర్రు, జైల్లో పెట్టిర్రు. అప్పుడే అట్లా పైకం పెట్టిందని అనుకుంటే మీ తోడబుట్టిన సోదరి బందీఖానా పాలుగా అకపోవు. ఢిల్లీ హైకోర్టులో అన్ని మాటల బెయిల్ రాక గోస పడకపోవు. రాకెట్ల పున్నానికి మీకు రాకెట్ కట్టకుండా ఇట్లా దూరంగా అకపోవు. అందుకే అధికారంలో ఉన్నప్పుడే అన్ని మంచి పనులు చేస్తే ప్రజలు కూడా అది పెట్టుకుంటారు, మలమల గెలిపించుకుంటారు. లేకపోతే ఇట్లనే అయ్యే కాడికి వస్తుంది. ఓ పారి రాకెట్ల పున్నం నాడే చల్లటి ఏసీలా కార్ల ప్రయాణించే మీకు హెల్మెట్ ఇచ్చి రక్షాబంధన్ గొప్పతనాన్ని, అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మీ చెల్లె కవిత మేడము బలంగా సాటి చెప్పింది. ఈ తేప జైల్లో ఉండకుండా బయట ఉంటే ఏం కానక ఇచ్చేదో అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్నదాతలారా, కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ కాలేదని రంది పడుతురా? అయితే రంది పడవలసిన అవసరం మీకు ఉండనే ఉండదట. అర్హులైన అందరికీ రుణమాఫీ చేస్తారట. బ్యాంకులో తీసుకున్న బాకీలు మాఫీ కాలేవని రైతులు బాధపడుతుంటే భయపడకుండా బేఫికర్గా ఉండమని ఎవరన్నారే బాలన్న అంటారా? ఈ నుండి మీరే ఉత్తకుమార్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు చెప్పుండ్రి. సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఇన్నరా నీళ్ళ మంత్రి సార్ ఏమంటున్నాడో? కొందరికి రుణమాఫీ కాలేదు, బ్యాంకులకు పోతే మీకు మాఫీ కాలేదని అంటుర్రని రందివాడేటోళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తారట. అయ్యా మంత్రి గారు, మరి ఆ సాంకేతిక లోపం ఏడ వచ్చింది, ఎందుకు వచ్చింది సారు? ఆ ముచ్చట కూడా జర అర్థమవుతాడు చెప్పుండ్రి. ఎందుకు ఆగినాయి? కొన్ని 1,20,000 అకౌంట్లకి ఆధార్ నెంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి. కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఇన్నరా, అప్పట్లో బ్యాంక్ అకౌంట్ తీసినప్పుడు ఆధార్ కార్డు నంబరు తప్పు ఉన్నదట. మరి అందరి ఆధార్ కార్డులకు 12 నంబర్లే ఉంటాయి. అసొంటిది ఇట్లా 11, 13 ఎట్లున్నాయి సారు? అంటే బ్యాంక్ ఆఫీసర్లు కూడా కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు తప్పు కొట్టిరా, లేకుంటే ఏమైంది? అయినా ఏది ఏమైనా 2 లక్షల లోపు రుణమాఫీ అర్హులైన ప్రతి ఒక్కలకు కూడా అవుతుందని మినిస్టర్ సారు ఇట్లా అనుకొచ్చిండు. ఒక్కడికి 4 మాటల కాగితాలను మర్రేసి తిర్రేసి డాక్యుమెంట్లను 4-5 మాటల పరీక్ష బట్టి చూసినాకనే బ్యాంకులలో లోన్లు ఇస్తారు, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేయిస్తారు. అసొంటిది ఆధార్ కార్డుల తప్పులు ఉంటే, ఫోన్ నంబర్లు కరెక్ట్ లేకుంటే రైతులకు రుణాలు ఎట్లు ఇచ్చిర్రో ఏమో ఉద్దర ముచ్చట్లు చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పంట పొలాలు వారబెట్టేందుకు వెంటనే నీళ్లు విడుదల చేయాలి. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లన్నింటినీ కూడా గోదావరి నీళ్లతోని పుష్కలంగా నింపుతుర్రట. ఓదిక్కు వానలు కూడా మంచిగానే పడుతున్నాయంటే ఇప్పుడు నీళ్లు విడుదల చేయమని ఎవరన్నారు? అట్లా నినాదాలు ఎవరెత్తుకుర్రు, ఏం కథ అంటారు? అయ్యి నుండి మీరే. అన్నదాతలు అందరూ కూడా మంచిగానే జమ అయ్యిండ్రు. అగో చూసిరా, పొలం పనులు అన్ని కూడా పక్కకు పెట్టి ఏడుకైతే గాడికాయ వ్యవసాయం చేయాలంటే నీళ్లు కంపల్సరిగా కావాలి అని ఇట్లా రోడ్డు ఎక్కి లొల్లి చేస్తురు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కాలువలయ్యి పారంగా రిజర్వాయర్లకు ఎత్తెత్తి పోస్తుర్రట. అట్లనే మొన్నటిదాకా నాగార్జున సాగర్ గేట్లు కూడా లావట్టిర్రు. ఇప్పుడు పంట పొలాలకు నీళ్లు కావాలని ఏ రైతులు ఎక్కడి దిక్కు అన్నదాతలు పంచాది మోపు చేసిర్రు అంటారా? ఎక్కడోలో కాదు, నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కాల్వలకు నీళ్లు ఇడవాలని ఇట్లా కయ్యానికి దిగిర్రట. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, రుణమాఫీ సాంకేతిక లోపంతోనే అయితలేదు, సర్వర్ చక్కగా పనిచేస్తలేదని చక్కగానే చెప్తున్నారు. తమరు మంత్రిగిరి ఎలుగబెడుతున్న నీళ్ల శాఖ అధికారుల లాపర్వతనమేనో ప్రాజెక్టులకు వాటర్ పర్ఫెక్ట్ గా ఇడిచిపెడతలేరో గాని అన్నదాతలు రోడ్లెక్కే కాడికి వస్తున్నది. లోపం ఎక్కడున్నదో చూడుని సారు. మార్పు 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 అన్నారు. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు పాడేటోడు సక్క వాడలేక తపలగొట్టేటోడు సక్క ఓడతలేడని అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ మంత్రుల పనితనం కూడా. అగో ఏమైందే బాలన్న అంటారా? ఏమున్నది, పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చేపాటి మంత్రులు చెప్పిందే 10 మాటలు చెప్పుతున్నారు. ఇంతకు ఏం ముచ్చట అంటారా? ఈ నుండి మీరే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక చెప్పుర్రి. మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా
మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. అగో రెవెన్యూ మంత్రి సారు ఇట్లా అనుకొచ్చిండు. అయినా సాంకేతిక లోపం ఎందుకు వస్తుంది సారు? సర్కారు మీది, అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మంచి మంచి కంప్యూటర్లు, మంచి మిషన్లు వాడక అన్ని డూప్లికేట్ మిషన్లు వాడుతుండ్రా ఎట్లా? చంద్రమండలం మీదికి రాకెట్లు పంపేంత టెక్నాలజీ కనుగొన్న మన తెలుగు బిడ్డలు సర్వర్లు రువ్వడి మీద నడిచేంత మంచి మిషన్లు కనుక్కోలేకపోతుండ్రా? లేకపోతే సాంకేతిక లోపం వంక చూపెట్టి సగం మందికి రుణమాఫీ చేయకుండా రైతులను మీరే బురిడి కొట్టిస్తురా? అరువులైన అందరికీ రుణమాఫీ అయ్యిందని మీ కాంగ్రెస్ మంత్రులే అంటారు. మళ్ళా కొందరికి కాని ముచ్చట వాజీబు అని మీ సెయి మంత్రులే చెప్పుకుంటా వస్తుండ్రు. అసలు మీరు ఒకరికి తెలియకుండా ఒకరు ఏం మాట్లాడుతుర్రో, ప్రజలకు ఏం చెప్తుర్రో మీకన్నా అర్థమవుతున్నదా? ఆధార్ కార్డులలో అంకెలు తప్పులున్నాయని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అట్లా చెప్తాడు. తప్పులున్న ఆధార్ కార్డుల జిరాక్సులు తీసుకొని బ్యాంకులలో లోన్లు ఇచ్చి రాయట్లా? ఎప్పటికీ రైతుల ఖాతాలు మంచిగా పనిచేసి మీ కాంగ్రెస్ ఏలుబడిలకు రాగానే తప్పుగా తయారైనాయా? అంకెలు తప్పులు కానీ నీళ్ల మంత్రి గారు సాంకేతిక లోపం అని మీరు చెప్పుకుంటా ఇట్లా ఎన్ని దినాలు పొద్దు గడుపుతారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో ట్యాంకు బండ్ కాడ గంగా తెప్పోత్సవం పండుగ చేసిర్రట. మరి చేపాటి అధికారంలోకి వస్తే హుస్సేన్ సాగర్లా తెప్పలు ఈడుస్తామని కాంగ్రెస్ లీడర్లు మొక్కుకుర్రా. మలి సర్కార్ తరపున మంత్రులు ఎవరన్నా పుణ్యకార్యానికి హాజరుపడ్డరా? ఏది మనం కూడా పోయి చూద్దాం పారి. అగో బస్సుల మంత్రి పున్నం ప్రభాకర్ సార్ అయితే హాజరుపడ్డాడు. ఇసోటి పుణ్యకార్యాలు చేసేట్లా సారు ఎప్పుడు ముందట ఉండేటట్టే ఉన్నాడు కదా. ఇట్లా ట్యాంకు బండ్ కాడ బోనం చేసి గంగామ్మ తల్లికి బోనం చూపించిరట. గంగతెప్ప చేసుకొని చెరువులకు దిగి లోపలికి నిలబడితే గంగా ఆరతి తీసుకొని బోనం చూపించిర్రు. ట్యాంకు బండ్ కాడ గంగ తెప్పోత్సవం పండుగకు మలి సర్కారు నుంచి అన్ని సౌలతులు మంచిగా చేస్తామని పొన్నం సార్ కూడా అన్నాడు కావచ్చు. అయ్యా పొన్నం గారు, మీరు బస్సుల శాఖను కూడా పరుగులు పెట్టించినట్టే ట్యాంకు బండ్ కాడ కూడా గంగపుత్రులకు అన్ని సౌలతులు చేసి వాళ్ళ తిప్పలు కూడా వాపితే తెప్పలు ఇడిచినప్పుడల్లా గంగమ్మను గొలుసుకున్నట్టే తమరు ఎక్కడున్నా ఇక్కడ మాత్రం తలుసుకున్న తట్టే ఉన్నారు. గా ఇగురం చేయండి సారు. అట్లనే హుస్సేన్ సాగర్లా మురికి నీళ్లు సాపు చేసి రూపాయి బిల్ల వేస్తే తేటగా గల్లబడేటట్టు చేస్తామని గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు. హుస్సేన్ సాగర్ల గలీజు పోయింది లేదు, గబ్బు వాసన ఆగింది లేదు. మీదికెళ్ళి గత ప్రభుత్వం కూడా పోయింది. మీ ఏలువాడిలనన్నా నీళ్లు తేటగా అయ్యేటట్టు చూడుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏం వానా ఏం వానా ఏం వానా, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎక్కడ చూడు వానా 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 వానా. మొన్నటిదాకా వానలు పడతలేవు అంటే ఇప్పుడు ఇంట్ల కాలు బయట పెట్టకుండా ఎర్రగా మరగా దంచుకోటవటే. మరి ఈ వానలు ఇంకెన్ని దినాలున్నాయి? ఏమన్నా తుఫాను గిట్లా మోపయిందా లేకుంటే ఉత్తవాననైనా తెలుసుకుందాం పారి. మొగులకు సిల్లు పడ్డదా అన్నట్టు సిల్ల చినుకులు పడుతున్నాయి. అరెరెరెరే, బస్సు మొత్తం మునిగిపోయింది కదా. మస్తు ఎత్తు ఉంటది. మా బస్సు ఏడ మునుగుతుంది అనుకున్నాడో ఏమో గాని డ్రైవర్ బస్సును తెచ్చి నీళ్ళ నడిపి ఇట్లా ఆపిండు. అంటే ఏమో నీళ్లు తక్కువనే ఉన్నాయి అనుకోని ఇట్లా వచ్చిండు కావచ్చు. నడమలకు రాగానే బస్సు ఆగిపోయిందట. వెంటనే ఆడున్న పోలీస్ ఆఫీసర్లు కూడా జేసీబీ తెప్పించి ఇట్లా వెనక బందుకెళ్ళి నూక్కుంటా బయటకు పట్టుకొచ్చిర్రట. బస్సులున్న ఒక్కొక్కలను మెల్లగా దించిర్రిగా. అరెరే, సంటి పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. మరి వానకాలమేనా జర బిరాన బయలుదేరినా అయిపోవు అంటే ఏమో పోన్రి. ఎప్పుడు డల్లు గుమ్మరిచ్చేది తెలియకుండా ఉన్నది. అసలు ఇది ఏడనటరా? నిజామాబాద్లున్న రైల్వే బ్రిడ్జి కాడనట. ఒక ఆడనే కాదు, మస్తు జాగల్లో పుట్టు వానలు పడుతున్నాయట. హైదరాబాద్ పట్టణంలో కూడా రోడ్లు మొత్తం చెరువుల లెక్కనే తయారైనాయట. వాన నీళ్లతోనే నిండి ఎప్పుడు ఏ వాగు వంగేది తెలియదు, ఏ బ్రిడ్జి మీదకి వెళ్ళి నీళ్లు వారేది తెలియదు. ప్రయాణాలు కడుతున్నప్పుడు పైలము దూపైతుంది. సోపతోలతో కలిసి చల్లని కూల్ డ్రింకులు తాగుదామని అనుకుంటురా? అట్లాగిట్లా తాగుదామనుకుంటే మట్టుకు ఆగమే సుమా. అగో ఆగమేందుకే, పెద్ద పెద్ద కంపెనీలు కూల్ డ్రింకులు తయారు చేసి ముద్దర గుద్ది మరీ మార్కెట్లకు విడుదల చేస్తారు. అసోంటి తాగితే పానం మీదకి వచ్చుడు ఏంది అంటారా? చెప్తా పాన్రి. అగో బకెట్ల బాటల్లో పెట్టి డబ్బాలున్న కలర్ నీళ్లు నింపుతున్నాడు చూసిండ్రా? దాన్ని చూసి అది కూల్ డ్రింక్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారా? అవి ఉత్త డబ్బాలు కావు సుమా, కూల్ డ్రింకు డబ్బాలట. కోకాకోలా, స్ప్రైటు, థమ్సప్ల లెక్క తయారు చేసి ఇట్లా అడగోలుగా రంగు నీళ్లతో నింపి ఇక కమ్మగా ఉన్నది కడుపు నిండా తాగుదామని ఇట్లా తాగిర్రంటే పైసలు ఇచ్చి మరీ రోగాలను కొనుక్కున్నోళ్ళు అవుతారు. ఇసొంటి అడ్డమైన ఆలోచన ఎట్లొచ్చిందో, ఇట్లా ఎంతమంది పానాలను పొట్టన పెట్టుకుందామని అనుకుంటున్నారో. అయ్యా పుడ్డాఫీసర్లు, మొదలు ఇసొంటి అడ్డమైన పనులు చేసే బట్టవాయిగాలను పట్టుకోరి. లేకుంటే వీళ్ళు మంది పానాలు అన్యాలంగా తీస్తారు. వాళ్ళు తయారు చేసిందే వాళ్ళకే దాగబెట్టుకుంటా ఓ అర్రల వేసి పెడితే అప్పుడు ప్రజల బాధ ఏంటిదో తెలిసేది. కూల్ డ్రింకులను కూడా కల్తీ చేసి అమ్మబట్టిరి. ఇంకా ఏందాయి బతుకుడు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.